హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఎల్లుల్లిపాయ కారం. ఈ కోడిగుడ్డు ఎల్లుల్లిపాయ కారం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కోడిగుడ్డు ఎల్లుల్లిపాయ కారంని స్టోర్ చేసుకోవచ్చు. 2-3 రోజుల వరకు స్టోర్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కోడిగుడ్డు ఎల్లుల్లిపాయ కారం తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజ్ ఎల్లుల్లిపాయని ఇలా పొట్టు తీసుకొని చీలికలు వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా కల్లుప్పును వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక ఎండుమిరపకాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 4 గుడ్లని ఇలా పగలు కొట్టుకొని వేసుకోవాలి. గుడ్లు వేసుకున్న తర్వాత వాటిని కదపకుండా వాటి మీదే పసుపుని చల్లుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండో వైపు కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎగ్ని మొత్తం ఒక పక్కకి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.